రామచంద్రారెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో మాకు రైతాంగం వ్యవసాయం తప్ప వేరే ఆదాయ వనరులు ఏమీ కూడా లేవు. ఈ ప్రాంతంలో 95% మంది బీసీలు ఎస్సీలే కాదన్నా ఓసీలు కూడా 95% మంది పేదవాళ్ళే తప్ప డబ్బులు ఉండే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎవరో ఇద్దరు ముగ్గురో తెల్ల సొక్కాలు వేసుకొని వచ్చినా వెనకన్ని బొక్కలే తప్ప ఏమీ లేవనా. మేము ఇటువంటి మీటింగులు పెట్టాలనుకున్నా కూడా పార్టీ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అందరికీ ఒక భారమైన ఒక 2-3% డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ అవతల పార్టీలు ఉన్నారనా. కాబట్టి వ్యవసాయం లాభసాటి కన్నా జరగాల, లేదా ఏమైనా పరిశ్రమలన్నా రావాలా, లేదా వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలన్నా రావాలా, లేదా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ రావాలా. మీలాంటి పెద్దలు పోయి జగన్ సార్కి చెప్తేనే మా లాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయనా.